హాయ్ అండి. వెల్కమ్ టు ప్రణూస్ వరల్డ్. ఇది నేను 3 టైప్స్ ఆఫ్ పీకిల్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో. యాక్చువల్గా నిన్న వేరే చట్నీ పెట్టాను, బట్ అది వీడియో తీయడానికి ఏంటంటే నాకు పాసిబుల్ అవ్వలేదు. నేనే పెట్టుకోవాలి, నేనే వీడియో తీసుకోవాలంటే కుదరదు కాబట్టి తీయలేదు. బట్ ఈరోజు పాసిబుల్ అయినంత వరకు మీకు షేర్ చేద్దామని చెప్పి తీసానమాట. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పికిల్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ నువ్వుల చట్నీ. ఇదేంటి అని అంటే వితౌట్ కారం అనమాట. నువ్వుల పొడి అండ్ సాల్ట్తో చేస్తారు. ఇంకా సెకండ్ వన్ వచ్చి ఏంటి అంటే షుగర్ చట్నీ, ఇది స్వీట్ చట్నీ సారీ. సో ఆ స్వీట్ చట్నీ అనేది కొంతమంది బెల్లంతో పెడతారు, కొంతమంది ఏమో షుగర్తో పెడతారు. నేను కొంచెమే పెట్టాను, మళ్ళీ బెల్లంతో పెడితే తింటారో లేదో అని చెప్పేసి షుగరే యాడ్ చేశాను. ఇంకా వీటికి కావాల్సిన మామిడికాయ ముక్కలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి. నిన్ననే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చాం, బట్ నాకు టైం సరిపోలేదు ఇవి పెట్టడానికి. సో ఈరోజు పెడుతున్నాను అనమాట. ఇంకా థర్డ్ వన్ ఏంటి అంటే అల్లం చట్నీ. దీనికోసము అల్లము, వెల్లుల్లి, మిర్చి పౌడరు, సాల్ట్, ఆవపొడి ఇవన్నీ రెడీగా ఉన్నాయి. బట్ అల్లం ఒకటి రెడీగా లేదు, నానబెట్టాను నీళ్ళల్లో. నెక్స్ట్ ఏంటంటే చెప్పాను కదా మామిడికాయ ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టానని, అవి కూడా తీసి బయట పెట్టాను. ఈలోపు ఏంటంటే వెల్లుల్లి కూడా పేస్ట్ చేసి రెడీగా ఉంచాను. ఇంకా ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత ఈ వెల్లుల్లి పేస్ట్ కొంచెం పోపు గింజలు వేసి అది కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టాను. ఈలోపు ఏంటంటే అల్లం చట్నీకి కావాల్సిన అల్లం ఏదైతే ఉందో దాన్ని పొట్టు తీసి రెడీగా ఉంచుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే అల్లం చట్నీ కోసం అనమాట. ఇంకా అల్లం, వెల్లుల్లి రెండు కలిపి మిక్సీ పట్టాను. ఆ తర్వాత మళ్ళీ ఈ మిరప్పొడి అవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా కలిపి మిక్సీ పట్టాను అనమాట. మిక్సీ పట్టిన తర్వాత దాని స్ట్రక్చర్ అనేది ఈ విధంగా వచ్చింది. యాక్చువల్గా దీనికోసం మళ్ళీ ఆయిల్ అనేది సపరేట్గా హీట్ చేశాను. దీంట్లో ఏంటి అని అంటే వెల్లుల్లి వేయం కదా, ఎందుకంటే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కలిపాం కాబట్టి. సో దాంట్లో మామూలుగా పోపు గింజలు కలిపిన తర్వాత సేమ్ ఇది అదే బౌల్లో నెక్స్ట్ మామిడికాయ ముక్కలు వేసి కలిపి పెట్టాను పక్కన. చూడండి కంప్లీట్గా అల్లం చట్నీ లుక్ అనేది ఈ విధంగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ 3 పికిల్స్ని కూడా వేరే వాటిలోకి షిఫ్ట్ చేసి పెట్టాను. ఇదండి కంప్లీట్గా 3 టైప్స్ ఆఫ్ పికిల్స్ ప్రిపరేషన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.